విశాఖలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సైకో భర్త వేధింపులు తట్టుకోలేకే నవవధువు సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అశ్లీల వీడియోలు చూపించి భర్త టార్చర్ చేసేవాడని గుర్తించారు. టార్చర్ తట్టుకోలేక నవవధువు ఉరివేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు నాగేంద్ర బాబు. భర్తే హత్య చేశాడని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది. విశాఖపట్నం గోపాలపట్నంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. మొన్న మధ్య పెళ్లైంది, కానీ ఇంతలోనే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కారణం భర్త సైకోలా మారి వేధింపులకు గురి చేసేవాడు అని తెలుస్తోంది. అశ్లీల వీడియోలు చూపించి టార్చర్ పెట్టేవాడు భర్త. ఈ టార్చర్ తట్టుకోలేకే నవవధువు ఉరివేసుకుని సూసైడ్ కి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే వధువు తల్లిదండ్రులు మాత్రం భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఈ ఘటన జరిగింది. మొన్న మధ్య వీళ్ళకి పెళ్లయింది, ఇంతలోనే వధువు ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులే అందుకు కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. పూర్తి వివరించడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, వధువు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? ఎప్పటి నుంచి అతని విధంగా వికృత చేష్టలకు పాల్పడి అశ్లీల దృశ్యాలు ఆమెకు చూపించి టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు? తల్లిదండ్రులకు ఏమైనా చెప్తూ ఉండేదా ఆమె? ఖచ్చితంగా తనకు పెళ్లి చేసిన దగ్గర నుంచి కూడా ఆ భర్త ఎవరైతే వసతకు సంబంధించిన భర్త కంటిన్యూగా టార్చర్ చేస్తూనే ఉండేవాడు. తల్లికి ఆమె చెప్పి గోడు వినిపించినప్పటికీ కాస్త భర్తతో సఖ్యతగా ఉండాలని నచ్చజెప్పారు తప్ప ఈ స్థాయిలో ఇంత వికృత చేష్టలు చేసి చివరికి ఆమె ప్రాణాలు తీసేంతగా వేధిస్తాడా అన్నది ఇదంతా కూడా ఊహించలేదు. చూడొచ్చు ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుందో, ఆ కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆవేదన పడుతున్నారు. దాదాపుగా 11 నెలల క్రితం వివాహం అయింది. వచ్చే నెల 6వ తేదీ నాటికి కరెక్ట్గా ఏడాది పూర్తి కావస్తుంది. తల్లికి పట్టు చీర కొను నెక్స్ట్ ఫస్ట్ యానివర్సరీ ఘనంగా చేసుకుందామని కాల్ కూడా చేసింది. ఇంతలోనే ఆమె ఒక్కసారిగా తనువు చాలించడంతో ఆ తల్లి తీవ్రంగా తల్లడిల్లిపోతుంది. కేవలం సెక్స్ కోరిక కోసమే ఈ విధంగా తన కూతుర్ని ఇలా పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేవలం ఈ వికృత చేష్టలకు సంబంధించి వీడియోలు, అలాగే సెక్స్ సంబంధించిన ఫారెన్ వీడియోస్ చూపిస్తూ బ్లూ వీడియోలు చూపిస్తూ ఆమెకు టార్చర్ పెట్టేవాడని, ఆ కారణంగానే ఆమె తను చాలించిన తీవ్ర ఆవేదన చెందుతుంది ఆ తల్లి. చెప్పండమ్మా, పాప చివరిసారిగా ఎప్పుడు ఫోన్ చేసింది, ఏమన్నది? 8:30కి చేసిందండి. రాత్రి 8:30కి చేసి అమ్మా 1500 ఫోన్పే చెయ్యమ్మా అన్నది. ఎందుకమ్మా అన్నాను. మీ అల్లుడు మిషన్ ఎరగొట్టిండు కదా, మిషన్ బాగు చేయించుకుంటున్నా అన్నది. అమ్మ రేపో ఎప్పుడో డాడీ జీతాలు పడతాయమ్మా, ఫోన్పే చేస్తానమ్మా అని చెప్పినాను. ఫోన్పే చేస్తానమ్మా అన్నాను. అది ఫోన్పే చేయించిందే, అది వెళ్ళిపోయింది. నా కడుపు కొంటెట్టిచే నన్ను అన్నాన్ని చేసి దాంతో పట్టుకొని హల్దారు పెట్టారు. వెళ్ళేమోను 11వ నెల, వచ్చి నెల 6వ తారీఖు దాని పెళ్లి రోజు. అయ్యో ఆడికి బట్టలు తీస్తాను, దాని పట్టు చేరుకొంతాను, పెళ్లి రోజు భోజనాలు నేను ఎడతాను అన్నాడు. ఘనంగా చేస్తారు, మండపానికి వెళ్తావు. నేను అనుకున్నాను నా కూతురు నేనే సవపల్లికి వెళ్ళించినారు. నన్ను అన్యాయం చేసే చెప్తావమ్మా. భర్త కారణంగానే కూతురు, భర్త కారణంగా అత్త మామ మరిది నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి 2 సార్లు అలిగి వచ్చేసింది ఇంట్లో. అత్త గోడలు గొడవాడుకొని వచ్చితే అత్త ఈసారి కానీ మీ ఎమ్మ కానీ వచ్చినట్టుగా అయితే గాజువాకు రాదు, ఇంకా మీరు మర్చిపోండి గాజువాకు రాదు అన్నాడు వాళ్ళు మరిది. ఎప్పుడు అన్నాడు? శనివారం. ఎటువంటి న్యాయం చేస్తారో మీకు తెలియదు అన్న, నాకైతే తెలీదు. మీరు ఏంటి నా కూతురు న్యాయం చేస్తారో, నా కూతురు నాకాడిని చంపియండి, లేదంటే నా కూతురికి నాకు ఏం న్యాయం చేస్తారో మీరే చెయ్యండి, నానైతే చెప్పలేదు. మీకు చివరిసారిగా మెసేజ్ పెట్టిందండి, ఏమని మెసేజ్ పెట్టింది? ఎందువల్ల గతంలో ఏదైనా చెప్పిందా మీకు? గతంలో అంటే నాకు యాక్చువల్లీ ఎస్టర్డే మార్నింగ్ అలా హస్బెండ్ కాల్ చేశారు. ఏమని కాల్ చేశారంటే, అన్నయ్య ఇలాగా మీ మరదలు నా దగ్గరికి రావటం లేదు, ఒకసారి మీరు మాట్లాడండి, ఎందుకంటే మీ మాట వింటుందని
అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పాడు. సరేనమ్మా డోంట్ వరీ అబౌట్, నువ్వైతే పెట్టుకోకు, నేను ఒకసారి తనతో నేను మాట్లాడుతాను. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కేవలం వికృతి చేష్టలు వీడియోలు చూపించి సెక్స్ కోరికలు తీవ్రంగా తీర్చుకునేందుకు అతను భార్యకు తీవ్రంగా వేధిస్తుండడం వల్లే వేధింపులు తట్టులేక వసంత ప్రాణాలు కోల్పోయిందని తల్లి ఆరోపిస్తుంది. ఆ టార్చర్ తట్టుకోలేకే ఆమె తనువు చాలించింది. తమకు న్యాయం కావాలని ఆ కుటుంబం తీవ్రంగా వేడుకుంటుంది. రైట్ కాజా వినబడ్డాను కూడా నేను